ఐసిఆర్ఏ నివేదిక ప్రకారం ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ప్రకారం ధరలపై ఒత్తిడి ఉన్నప్పటికీ 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ఉక్కు డిమాండ్ దాదాపు 8% పెరుగుతుందని అంచనా. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉక్కు డిమాండ్ అలాగే ఉంటుందని నివేదిక పేర్కొంది. పారిశ్రామిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పెరుగుదల భారతదేశ ఉక్కు రంగం స్థిరమైన అభివృద్ధి వైపు పయనిస్తోందని సూచిస్తుంది. మొత్తం మీద 2026 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8% డిమాండ్ పెరుగుదల ఉక్కు పరిశ్రమకు సానుకూల సంకేతం. తక్కువ ధరకు ఉక్కు ఉత్పత్తి చేయడం వల్ల దేశీయ ఉక్కు రంగం నష్టాల నుండి బయటపడేందుకు చైనా నుండి దిగుమతి చేసుకునే కోల్డ్ రోల్డ్ స్టీల్ ఉత్పత్తులపై 5 సంవత్సరాల పాటు యాంటీ డంపింగ్ సుంకం విధించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పన్ను టన్నుకు $223.8 నుండి $414.9 వరకు నిర్ణయించబడింది. మరియు భారతదేశంలో తక్కువ ధరకు అమ్ముడవుతున్న ఉత్పత్తులకు ఇది వర్తిస్తుంది. ఇది స్థానిక తయారీదారులకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. ఈ దశ లక్ష్యం న్యాయమైన వాణిజ్య పద్ధతులను నిర్ధారించడం, దేశీయ తయారీదారులకు సమాన అవకాశాలను కల్పించడం మరియు మార్కెట్ అంతరాయాలను నివారించడం. ఇది విదేశీ ఉక్కు మార్కెట్లను నియంత్రణలో ఉంచుతుంది మరియు భారతీయ ఉక్కు తయారీదారులకు పోటీలో మెరుగైన అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ దశ భారత ఉక్కు పరిశ్రమ యొక్క భద్రత మరియు స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన ప్రయత్నంగా పరిగణించబడుతుంది. మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.